మంత్రి పదవి కేబినెట్ లో అనేది నాకు తెలిసినంత వరకు అది సీనియారిటీ ప్రకారం అయితే ఏమి ఎవరు అనుకుంటున్నాను. ఉమ్. సో అది అది ఒక ప్రయారిటీ ఉంటది. ఎవరు చేసినా కేబినెట్ లో ఆ ముఖ్యమంత్రి గారి అక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గాలు రకరకాల బేస్ తీసుకుంటారు. ఫస్ట్ సారి గెలిచిన వాళ్ళు మంత్రి అవ్వలేదా? చాలా మంది ఫస్ట్ సారి గెలిచిన వాళ్ళు సగం క్యాబినెట్ ఇప్పుడు మంత్రులుగా. మంత్రి ఉన్నారు కదా. సో అందుకని దానికి ఏదో 3 సార్లు గెలిచారు 4 సార్లు గెలిచారని కాదు. వాళ్ళు అక్కడ ఉండేటటువంటి పరిస్థితులను బట్టి ఏ గవర్నమెంట్ అయినా ఏ పార్టీ అయినా ఉండేటటువంటి పరిస్థితులను బట్టి తీసుకుంటారు. అట్లాగే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు బట్టి అదే తీసుకుంటారా లేదా అనేది మనం దాని మీద చర్చ నాకు తెలిసి అనవసరం. ఎందుకంటే మీ అభిమానులు ఉన్నప్పుడు మీకేదో పదవగాలని జయజలు కొడుతుంటారు, నా అభిమానులు ఉన్నప్పుడు నేను వెళ్ళినప్పుడు కొడుతూ ఉంటారు. అట్లాగే పురుషోత్తమ రెడ్డి గారు వస్తే పురుషోత్తమ రెడ్డి గారి అభిమానులు జయ జయ పురుషోత్తమ రెడ్డి గారు అంటారు. అది సహజం. దానికి మనం ఏదో అయిపోతుందని అనుకోవాల్సినంత ఉండదని నేను అనుకున్నా. అది అనేది ప్యూర్లీ క్యాబినెట్ కి సంబంధించింది మనం డిస్కస్ చేసే పాయింట్ కాదనుకుంటున్నాను నేనైతే. కాదు అని మీరు ఎలా, మీరు దాని మీద మీ రియాక్షన్ ఏంటి? ఒకవేళ బాలకృష్ణ గారికి రేపు మంత్రివర్గ విస్తరణలో ఆయనకు అవకాశం కల్పిస్తే ఆల్రెడీ ఒక బెర్త్ ఖాళీగా ఉంది, మరి ఇంకెన్నాళ్ళు ఖాళీగా ఉంచుతారు?